అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు పెళ్లి కూతురు లేచిపోయింది. ఈ కథను రచించిన వారు సుదర్శనన్ రంగనాథ్ గారు. ఇంకా కథలోకి వెళితే ఆరాధ్య పెళ్లి ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి. ఖరీదైన శుభపత్రికలు, పట్టు పీతాంబరాలు, ముత్యాలు పొదిగిన బంగారు ఆభరణాలు, మిరిమిట్లు కొలిపే విద్యుత్ వెలుగులు, రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన కళ్యాణ మండపం, అతిథులకు పసందైన విందు ఏర్పాట్లు, బ్రహ్మాండంగా 10 కాలాల పాటు చెప్పుకునేలా శ్రద్ధగా దగ్గరుండి ఏర్పాట్లన్నీ చేయిస్తున్నాడు ప్రసాద్. ఇక సరస్వతి విషయం చెప్పనవసరం లేదు. పెళ్ళికి సంబంధించిన ప్రతి ఘట్టాన్ని సాంప్రదాయబద్ధంగా ఏ లోపం రాకుండా చేసే ఏర్పాట్లలో తల మునకలైపోయింది. ఇదిగో మిమ్మల్ని, ఏమండి, పెళ్లిలో బ్యాండ్ మేళం వద్దనుకున్నాంగా, ఆ సన్నాయి మేళం వాళ్ళను ఖరారు చేయండి అన్నట్లు. అలాగే ఆ విడిది ఏర్పాట్లు కాస్త ఖరీదైన హోటల్లో చెయ్యండి. అసలే ఫారిన్ పెళ్లి కొడుకు, వసతులన్నీ స్పెషల్గా ఉండేలా చూడండి. మళ్ళీ మాటొస్తోంది సుమా అన్నట్లు మర్చిపోయాను. ఒంటి బ్రాహ్మడు సొంటి కొమ్ములా కాకుండా జంటగా మరో బ్రాహ్మణ్ణి తెచ్చుకోమని పంతులు గారికి చెప్పండి. సంభావన మనమే ఇస్తామని, కాస్త శాస్త్రం తెలిసిన వారిని చూడమని మరీ చెప్పండి అంది సరస్వతి. సరే అలాగే, కానీ ఆ పసుపు కొట్టే రోలు రోకళ్ళ సంగతి చూడు. మళ్ళీ అది దొరకలేదు, ఇది కుదరలేదని ప్రాణాలు తోడేస్తావు అన్నాడు ప్రసాద్. ఆ అలాగే అండి అంది సరస్వతి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త వహించే తల్లిదండ్రులు. అసలు పిల్లలు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా ఆడపిల్లల మనసులో ఏముంది? అమ్మాయి మనస్ఫూర్తిగా పెళ్లికి సిద్ధమైందా లేదా, తన ఆలోచన ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు. కానీ దీనిని తల్లిదండ్రులు తప్పని అనలేము. తమ బిడ్డల మీద ఉన్న విపరీతమైన ప్రేమ కారణం చేతనో మరేమో కానీ పిల్లలెంత ఎదిగినా ఇంకా వారిని చిన్నపిల్లల్లాగానే చూస్తూ వాళ్ళకేం తెలుసునని తేలికగా తీసుకుంటారు. కానీ అన్ని విషయాల్లోనూ చాలా గొప్పగా ఉండే సంబంధం చూడాలని, తమ తాహతుకు మించి కట్న కానుకలు ఇచ్చైనా సరే తమ పిల్లలకు మంచి సంబంధం తేవాలని తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు. కానీ ఒక్కోసారి తల్లిదండ్రులు ఈ విపరీతమైన ప్రేమే పిల్లల పాలిట శాపంగా మారినట్లే. తల్లిదండ్రుల పట్ల పిల్లల కన్నా భయమో భక్తో లేదా వారి దూకుడుతనమో తల్లిదండ్రుల పాలిట శాపంగా మారుతుందన్నది వాస్తవం. ఈ పరిస్థితులే ఈ పెళ్లి కథను ఊహించని మలుపు తిప్పాయి. పెళ్లి కోసం కన్నెపిల్ల ఎన్నో కలలు కంటోంది. కాబోయే భర్త గురించి, ఆ తరువాత అతనితో గడపబోయే జీవితం గురించి. కానీ ఆరాధ్య ఈ పెళ్ళంటేనే భయపడుతుంది. ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పలేదు. అలా అని ఇష్టంగా ఈ పెళ్లి చేసుకోలేదు. మనసులోని బాధను ముఖంలో కనపడనీయకుండా ఎంత జాగ్రత్త పడ్డా దాచుకోలేకపోతుంది. అందుకే కాబోలు ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. తన భావాలన్నీ డైరీగా రాయడం అలవాటున్న ఆరాధ్య గత వారం నుండి మనసు బాగోలేక రాయలేని డైరీని రాయడం మొదలుపెట్టింది. బహుశా ఆ తరువాత ఇక డైరీ రాయడం కుదరకపోవచ్చు అనుకుంది కాబోలు. ఎప్పటికీ నా హీరో నానే. చిన్నప్పటి నుండి నా సంతోషంలోనే నాన్న తన ఆనందం చూసుకున్నాడు. నాకింత వయసు వచ్చినా నాన్న పక్కన ఆయన చేతిపై తలపెట్టి నిద్రపోతే అదో ఆనందం, అదో భరోసా. ఈ ప్రపంచంలోని సంతోషాలన్నీ నాన్న దగ్గరే నాకు లభిస్తాయనిపిస్తుంది. నేను కూడా అంతే. పనులన్నీ పక్కన పెట్టి నాకేం కావాలి, నా ఆనందం కోసం ఏం చెయ్యాలి అని చూస్తూ ఉంటాడు. నిద్ర లేవగానే నా ముఖం చూడడం, నుదుటిపై ముద్దు పెట్టడంతో నాన్న దినచర్య మొదలవుతుంది. నిజంగా అమ్మ దగ్గర కన్నా నాన్న దగ్గరే నాకు చనువు ఎక్కువ. కానీ ఆయనంటే గౌరవంతో కూడిన భయం కూడా ఎక్కువే. అందుకే అంత చనువున్న నాన్నతో ఏది చెప్పాలన్నా ఆలోచిస్తాను. ఏది అడిగినా నాన్న కాదనడు, కానీ అది ఆయన మనసును ఎక్కడో నొప్పిస్తుందో అని భయపడతాను. ఇక అమ్మ ఇప్పటికీ ఇంటి దగ్గర ఒక్కనాడు నా చేత్తో అన్నం తినవనివ్వదు. అమ్మ చేతి గోరుముద్దలంటేనే నాకు కూడా చాలా ఇష్టం. పనులన్నీ పక్కన పెట్టి కొసరి నాకు అన్నం తినిపిస్తుంది అమ్మ. ఇంకా చాలమ్మా, నా కడుపు నిండిపోయింది అంటే ఇదిగో ఇది మీ నాన్న ముద్ద, ఇది అమ్మ ముద్ద,
ఇదిగో ఇదే ఆఖరిది దేవుడి ముద్ద అంటూ సెంటిమెంట్తో నా పొట్ట నిండా అన్నం తినిపిస్తుంది అమ్మ. అంత మంచి తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కూతుర్ని అవడం నా అదృష్టం. నా మీద ఎక్కడ ప్రేమ తగ్గిపోతుందో అని అమ్మ నాన్న మరో సంతానానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అది నాపై వారికి ఉన్న ప్రేమ. అలాంటి నాన్నతో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని, నాకు సుదీప్ అంటే ఇష్టమని ఎలా చెప్పగలను? నేను లేకుండా బ్రతకలేనని, కావాలంటే అంకుల్తో నేను మాట్లాడతానని సుదీప్ ఎంత చెప్పినా ససేమేరా అన్నాను. ఎందుకంటే నాకు నా సంతోషం కంటే నాన్న సంతోషమే ముఖ్యం కనుక. మన ప్రేమను బలించేయొద్దు ఆరాధ్య, బాగా ఆలోచించు. ఇది జీవితం. జీవితం అంటే బొమ్మలాట కాదు. మనసొక చోట, మనం ఒక చోట నరకంలా ఉంటుంది తెలుసా అని ఎన్ని రకాలుగా చెప్పినా నేను నిన్ను ప్రేమించిన దానికి 100 రెట్లు ఎక్కువగా మా నాన్నను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. నా జీవితంలో అతిపెద్ద బాధ ఏందంటే నా వల్ల నాన్నకు బాధ కలగడం మాత్రమే. అందుకే నా ప్రాణం ఉన్నంత వరకు నాన్న ఎలా చెబితే అలా నడుచుకుంటాను. నాన్నను బాధ పెట్టే రోజంటూ నా జీవితంలో వస్తుందంటే అది నా చావు తప్ప మరొకటి ఉండకూడదు. నా ఊపిరిన్నంత వరకు నాన్న కోసం ప్రపంచాన్నైనా ఎదురిస్తాను తప్ప నాన్నను బాధ పెట్టను అని నిక్కచ్చుగా సుదీప్కు చెప్పాను. ఈ ఒక్కరోజు దాటితే నీతో మాట్లాడే అవకాశం కూడా ఉండదు అని సుదీప్ ఎంతో చెప్పినా నో అన్నాను. నా నిర్ణయం మారదని సుదీప్కి తెలుసు. ఇలా నాన్నను ఇంతగా ప్రేమించే కూతురు దొరకడం మీ నాన్న అదృష్టం. అలాగే నీలాంటి గొప్ప సంస్కారం ఉన్న అమ్మాయి లభించకపోవడం నా దురదృష్టం అంటూ బాధపడ్డాడు సుదీప్. సుదీప్ ఆలోచనలు మనసులోకి రాగానే నా హృదయంలోని ప్రేమ కన్నీటి బిందువుల్లా నన్ను ఓదార్చడానికి బయటికి వచ్చింది. రాస్తున్న డైరీలోని అక్షరాలు కన్నీటి బిందువులతో నా మనసులా చెదిరిపోయాయి. డైరీని మూసి అలాగే పడుకున్నాను. తెల్లవారితే పెళ్ళి. ఇల్లంతా సందడిగా ఉన్న నా మనసు ఒంటరితనంతో బాధపడుతుంది. ఆ రాత్రి నాన్న దగ్గర పడుకోవాలని ఆయన బెడ్పై పడుకున్నాను. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. కానీ తెల్లవారేసరికి నాన్న చేతిపై నిద్రపోతున్నాను. నాన్న కళ్ళ నుండి కారుతున్న వెచ్చని కన్నీళ్లు నా బుగ్గలపై పడడంతో మెలకువ వచ్చింది. నాన్న అన్నాను. నాన్న చేతిలో నా డైరీ ఉంది. నాన్న నన్ను పొదివి పట్టుకుని తప్పు చేశాను తల్లి, నన్ను క్షమించరా, నీ మనసు తెలుసుకోలేకపోయాను అంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటున్నాడు. సరే, ఇక చేసేదేమీ లేదురా, సమయం చెయ్యి దాటింది. నేను చెప్పినట్లు చేస్తావా అమ్మా అన్నాడు నాన్న. తప్పకుండా నాన్న అన్నట్లు తల ఊపాను. నాన్నపై ఒదిగిపోయి తలను ఆయన ఛాతీపై ఉంచుతూ నాన్న ప్రేమగా నా తల నిమురుతూ ఆప్యాయంగా, తల్లి నువ్వు వెళ్ళి పెళ్లి కూతురులా చక్కగా ముస్తాబవు తల్లి అన్నాడు నాన్న. సరే నాన్న అన్నాను. పెళ్ళికి మరో గంట సమయం ఉంది. అంతా రెడీ అయ్యి మండపానికి బయలుదేరాము. మేళతాళాలతో ముత్తైదువుల మంగళహారతి తోడుగా బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మండపం చేరుకున్నాము. బరువెక్కిన నా హృదయం బాధతో కుండపోత వర్షానికి ముందు మేఘంలా భారంగా అనిపించింది. ప్రపంచమంతా చీకటవుతున్నట్లు, మనసును వేరే మెలిపెట్టి పిండుతున్నట్లు, మోయలేని భారమంతా నాపై పడినట్లు అనిపించింది. కారు దిగగానే పెళ్లి మండపంలో బంగారు బొమ్మ రావేమి పందిట్లో పెళ్లి జరిగినే పాట వినిపించగానే అప్రయత్నంగా నా కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలాయి. నాన్న నన్ను గమనించినట్లున్నాడు. దగ్గరగా వచ్చి నా తలపై చేయి పెట్టి భయపడకు బిడ్డ అన్నట్లు నన్ను దీవించి నన్ను పొదివి పట్టుకుని నా చేతిని తన చేతిలో గట్టిగా పట్టుకుని కళ్యాణ మండపంలోకి నడిపించాడు. ఆయన చేతి స్పర్శ నన్ను ఓదార్చినట్లు అనిపించింది. కానీ నా మనసును నేను ఓదార్చలేకపోతున్నాను. మండపంలోకి చేరగానే నేను రెడీ అవ్వడానికి పక్క గదిలోకి వెళ్ళాను. నా కోసం సిద్ధంగా ఉన్న సుదీప్ నా చేతిలో ఒక ఉత్తరం పెట్టాడు. అది నాన్న చేవ్రాలు. తల్లి పరిస్థితిలో పెళ్ళి ఆపలేను, అలా అని నా చెట్టి తల్లి బాధను చూడలేను. అందుకే నువ్వు సుదీప్తో సంతోషంగా వెళ్ళు. ఇక్కడి విషయాలు నేను చూసుకుంటాను. మీ నాన్న.
పెళ్ళికొడుకు కారు కళ్యాణ మండపంలోకి వచ్చింది. నా చెయ్యి పట్టుకున్న సుదీప్ పక్కదారి గుండా నన్ను కళ్యాణ మండపం నుండి బయటకు తీసుకువెళ్ళాడు. దూరంగా నిలబడి నాన్న చిరునవ్వుతో నన్ను వెళ్ళమని చేతులతో సైగ చేస్తున్నాడు. ధైర్యంగా సుదీప్తో ముందడుగు వేశాను. ఆ తరువాత నేను లేచిపోయానని నాన్నను అందరూ నానా రకాల మాటలన్నారు. నాన్న మౌనంగా అన్నీ నా కోసం భరించాడు. కాలచక్రం గిర్రును తిరిగింది. నాన్న మా పాపను చేతిపై పడుకోబెట్టుకుని నిద్రపుచ్చుతున్నాడు. నేను నాన్న ఒడిలో నా బిడ్డను చూసి మురిసిపోయాను. ఆయన మంచి నాన్నతో పాటు మంచి తాత అయినందుకు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.